డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిని లవ్ చేసిన యాంకర్ రష్మి. యాంకర్ రష్మి ఏంటి, రాజమౌళి గారిని లవ్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? ఎస్, ఇప్పుడు ఇదే వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక వైరల్గా మారింది. బట్ అది ఒక ప్రమోషనల్ వీడియోనే కావచ్చు, కానీ ఇప్పుడు అది ఎప్పుడో తీసిన వీడియో కావచ్చు, బట్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. బట్ ఆ వీడియో ఏ సందర్భంగా తీసింది, అది ఎప్పటిది తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రీసెంట్గా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఒక వీడియో చాలా పెద్ద ఎత్తున ఒక వైరల్గా మారింది. అదేంటంటే డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు, యాంకర్ రష్మి గారు లవ్ చేస్తున్నటువంటి ఒక కాంబినేషన్ సీన్ ఒకటి అందులో ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. బట్ ఆ దాంట్లో ఏముంటుందంటే, ఆయన రాజమౌళి గారు ఎంట్రీ ఇవ్వగానే అసలు నేను లవ్ చేసింది ఇన్ని రోజులు రాజమౌళి గారినా అని అనుకుంటుంది. నేను ఇది నమ్మలేకపోతున్నాను అని కూడా రష్మి గారు చెప్తారు. చెప్పినప్పుడు దానికి రాజమౌళి గారు ఎస్ నమ్మొచ్చు అని కూడా అంటారు. సో నేను ఇన్ని రోజులు మాట్లాడింది నీతోట అని కూడా అంటే రాజమౌళి గారు దానికి సమాధానంగా కొన్నిసార్లు కాదు, గంటలు గంటలు, రోజులకు రోజులు, మేనే ప్యార్ కియా, కుచ్ కుచ్ హోతా హై, ఇలాంటి డైలాగ్స్ వేసి కూడా డెఫినెట్గా అక్కడ ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అక్కడ ఒక కార్ మీద సీన్ ఉంటుంది. ఆ సీన్ కూడా కార్ మీద జింతాత చితా చితాత అని కూడా ఒక స్టెప్పులు కూడా ఉంటుంది. ఆమె రష్మి గారు ఇన్ని రోజులు నేను మాట్లాడింది నువ్వా అని కూడా అంటుంది. అంటే అన్నప్పుడు ఒకవేళ రాజమౌళి గారు డౌట్ వచ్చి అడుగుతారు, ఒకవేళ నేను అంకుల్ అయి ఉంటే నువ్వేం చేసేదానివి అని అంటే దానికి సమాధానంగా రష్మి గారు నేను ఆంటీని అయ్యేదాన్ని అని కూడా చెప్తుంది. సో చెప్పినప్పుడు అంటే ఏంటంటే ఆమె ఎంత నిజంగా లవ్ చేసిందో దాంట్లో చెప్పేటువంటి సీన్ ఒకటైతే కనిపిస్తూ ఉంది. చెప్పిన తర్వాత ఆయనకి ఇంకా అర్థం కానున్నప్పుడు అలా చూస్తున్నప్పుడు ఏంటంటే ఆయనకు డెఫినెట్గా అట్లా చూస్తున్నప్పుడు ఏంటి అనగానే నేను నమ్మలేకపోతున్నాను, నేను ఆగలేకపోతున్నాను అనే ఒక డైలాగ్ ఉంటుంది రాజమౌళి గారిది. ఇలా చేపట్టుకోగానే ఏంటి నా నిజంగా అనే అని కూడా అంటుంది. అన్నప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే పక్కనున్న ఫ్రెండ్ కూడా వీళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. చూస్తున్నప్పుడు కూడా ఆయనకు అప్పటికీ అర్థం కాదు. ఏంటి అనంటే పిచ్చిలేసిందా అనే టైప్లో ఐ లవ్ యూ అని చెప్పేసి రష్మి గారు చెప్తారు. చెప్పంగానే రాజమౌళి గారు అలా షాక్తో చూసి తర్వాత ఆ వీడియో అక్కడితోటి ఎండ్ అయిపోతుంది. బట్ మరి ఈ వీడియో దాదాపు ఒక 14-15 ఇయర్స్ బ్యాక్ వీడియోనే కావచ్చు డెఫినెట్గా. ఎందుకంటే ఆ స్క్రీన్ ప్రెజెన్స్, రాజమౌళి గారి లుక్స్ కూడా అలానే ఉన్నాయి. ఇప్పటిది కాదు, అది నిజంగానే ఎప్పటిదో. అండ్ ఇప్పుడు ఆ వీడియో ఎప్పటిది అని కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు అయితే జరుగుతున్నాయి. సో ఈ వీడియో ఎప్పటిదంటే అది మా టీవీలో టెలికాస్ట్ అయినటువంటి యువ సీరియల్కి సంబంధించినటువంటి ప్రమోషనల్ వీడియో. అది కూడా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ వాళ్ళు అక్కినేని నాగార్జున గారు దీంతో అంటే అక్కినేని నాగార్జున గారు ప్రొడ్యూస్ చేసినటువంటి ఒక సీరియల్. ఆ సీరియల్లో కృష్ణుడు గారు, ఇప్పుడు విలేజ్లో వినాయకుడు లాంటి ఫేమ్ కృష్ణుడు గారు ఉన్నారు, వాసు గారు ఉన్నారు. సేమ్ టైం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మనకి ఇప్పుడు చూస్తున్న విశ్వ గారు ఉంటారు. సో ఆయనతో పాటు రష్మి గారు అండ్ దాంతోపాటు అండ్ ఆవిడతో పాటు మళ్ళీ కరుణ గారు కూడా నటించారనమాట. సో ఈ వీడియో ఆ సీరియల్ది అనమాట. ఆ సీరియల్స్లో భాగంగానే అప్పుడున్నటువంటి ప్రమోషనల్ వీడియో సంబంధించి ఆవిడ ఎప్పటిదో ఫోన్ మాట్లాడుతున్నప్పటిది రాజమౌళి గారిని తీసుకొచ్చి ఒక గెస్ట్ అపీరెన్స్గా అందులో పెట్టడం జరిగిందనమాట. సో అదే ఈ వీడియో ఈవెన్ రాజమౌళి గారు కాదు, అప్పట్లో అనుష్క గారు కూడా ఆ సీరియల్కి అలా గెస్ట్ రోల్గా వచ్చి వెళ్ళిపోయారనమాట. సో ఈ వీడియో అనేది అప్పటిది. ఇన్ఫ్యాక్ట్ ఆ సీరియల్ రన్ అవుతున్న టైంలో సో ప్రమోషనల్కి సంబంధించినట్టు ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు అలా వచ్చి ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి అలా పెడతారు. అందులో భాగంగా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ తోటి ఏదైనా చేద్దాం అనుకున్న టైంలో ఈ వీడియో అనేది చేయడం జరిగిందనమాట. సో అప్పటికే రాజమౌళి గారికి ఆబ్వియస్లీ పెళ్ళైంది అందరికీ తెలిసింది. బట్ ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయడానికి సో అందుకని ఆ వీడియో అలా చేశారు, అది అప్పటిది. సో ఆ వీడియో ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది. ఇంకా రాజమౌళి గారి గురించి ఇప్పుడు చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలోనే ఆయన మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అప్పట్లోనే. అంటే ఆ సీరియల్ జరుగుతున్నప్పటి నుంచెల్లే అంత పెద్ద అంటే హిట్ టాక్ ఉన్నటువంటి డైరెక్టర్. ఇంకా అప్పటికీ ఒక్క ఫ్లాప్ లేదు, స్టిల్ ఇప్పటి వరకు లేదు, వేరే విషయం. సో SSMB 29 కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు చాలామంది. ఈవెన్ రాజమౌళి గారు వచ్చిన తర్వాత అప్పుడు ఓన్లీ జస్ట్ మన తెలుగు వరకే సినిమాలు తీసేది, అందరికీ తెలిసిందే. బట్ ఆయన తర్వాత బాహుబలి తోటి ఎప్పుడైతే వచ్చిందో తెలుగు సినిమా స్థాయిని ఒక పాన్ ఇండియా రేంజ్లో అయితే ఆయన తీసుకెళ్లడం జరిగిందన్నమాట. ఇప్పుడు అదే పనులలో ఫుల్ బిజీగా ఉన్నారు రాజమౌళి గారు. సో ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ అది తెలుసు మనకు, పాన్ వరల్డ్ రేంజ్లో అయితే ఉండబోతుంది. ఆ పనిలోనే కంప్లీట్గా ఆయన ఫుల్ నిమగ్నమై ఉన్నారు. అండ్ సేమ్ టైం మహేష్ బాబు గారికి సంబంధించిన ఒక వీడియో పాస్పోర్ట్ తీసుకొని జైల్లో పెట్టుకున్నటువంటి ఈ వీడియోలు కూడా అన్నీ వైరల్గానే ఉంటాయి. ఈవెన్ ఇప్పటి నుంచేలే కాదు, రాజమౌళి గారు చేసేటువంటి ప్రమోషన్స్ చేసేటువంటిది ఒక చిన్న క్లిప్ అయినా అది చాలా వైరల్గా మారుతుంది. సో అలాంటి టైంలోనే అప్పుడు ఏది అంటే ఏ టైంకి ఎలా ప్రమోట్ చేస్తే సినిమా జనాల్లోకి వెళ్తుంది అన్న
పర్ఫెక్ట్ ఆలోచనలు ఎవరికైనా ఉన్నాయంటే డైరెక్టర్లు రాజమౌళి గారికి అని చెప్పొచ్చు. అందుకనే ఆయన యువ ప్రోగ్రామ్ ఉంది కదా, మా టీవీలో వచ్చేటువంటి ప్రోగ్రామ్. సో దానికి ప్రమోషన్కి వెళ్ళారు. దాని తర్వాత ఇప్పుడు పాస్పోర్ట్ పట్టుకొని ఇలా అంటే ఎప్పటికప్పుడు ఒక డిఫరెంట్ వేలో ఆయన సినిమాని పబ్లిసిటీ అయితే చేస్తారనమాట. సో ఇది అప్పటికి సంబంధించిన వీడియో. సో మరి ఈ వీడియో మీద నిజంగా రష్మి గారి మీద కూడా చాలా అప్లాజ్ వస్తుంది. ఏంటంటే రష్మి గారు కూడా సేమ్ టైం అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలా ఇంచుమించు కొన్ని చిన్న తేడాలు తప్పితే అసలు కంప్లీట్గా అలానే ఉన్నారు. రాజమౌళి గారు కొంచెం తెల్లగడ్డంతో అలా ఉన్నారని కూడా కామెంట్ చేస్తున్నారు. సో మరి మీరు ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.